ఏపీ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలోనే నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే విధానం 1943లో ప్రారంభించబడింది. తక్కువ ధరలకు ప్రజలకు కనీస పౌష్టికాహారాన్ని అందజేసే లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పడింది. దేశంలో స్వాతంత్రానంతరం 1957 నుండి మన రాష్ట్రంలో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేస్తుంది. గోధుమలు, బియ్యం, చక్కెర, దిగుమతి చేసుకున్న వంట నూనెలు, కిరోసిన్, బొగ్గు మొదలైన నిత్యావసర వస్తువులు చౌక ధరల దుకాణాల ద్వారా, అంటే ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా పంపిణీ చేస్తారు. 1992 జనవరి 1 నుండి ప్రజా పంపిణీ వ్యవస్థలోనికి గిరిజన ప్రాంతాలను కూడా అనుసంధానిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి కొత్త ఆర్పిడిఎస్, రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రక్షాళన చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించారు. 1997లో టీపీడిఎస్, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ అనే వ్యవస్థను ప్రారంభించారు. దీని కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అతి తక్కువ ధరకు ఆహార ధాన్యాలు అందజేస్తారు. ఈ విధానంలో దారిద్ర్య రేఖకు దిగువన గలవారికి ఏపీఎల్ వారికన్నా తక్కువ ధరకు, అంటే అబోవ్ పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికన్నా తక్కువ ధరకి ఆహార ధాన్యాలు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో టీపీడిఎస్ అనే ఈ పథకం కింద బిలో పవర్టీ లైన్ గలవారికి 5.25, అంటే ₹5.25 చొప్పున సబ్సిడీ బియ్యం అందజేస్తారు. ఇందుకోసం 2006-07లో ప్రభుత్వం 720 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీఎస్ కింద దేశంలో 4 రాష్ట్రాల్లో కూడా 2 పథకాలు అమలు చేస్తున్నారు. ఒకటి అన్నపూర్ణ. ఈ పథకం 2000 ఏప్రిల్ 1న ప్రారంభం. వృద్ధాప్య పింఛన్ లేని వారికి నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇస్తారు. రెండవది అంత్యోదయ అన్న యోజన. ఈ పథకాన్ని 2001 ఏప్రిల్లో ప్రారంభం. గుర్తించబడిన బీపీఎల్ కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున కిలో ₹3 బియ్యం అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం ప్రతి 2000 మందికి ఒక చౌక ధరల దుకాణం ఉండాలి. అయితే ఏపీలో ప్రతి 1965 మందికి లేదా ప్రతి 485 కుటుంబాలకు ఒక చౌక ధరల దుకాణం చొప్పున ఉన్నది. 26 జూన్ 2005 నుండి రాష్ట్రంలో బోగస్ మరియు దొంగ రేషన్ కార్డులను తొలగించడానికి ఐరిస్ బేస్డ్ రేషన్ కార్డులను జారీ చేసే పథకం ప్రారంభించబడింది. ఇది రాష్ట్రంలో 2007 డిసెంబర్ నాటికి పూర్తయింది. జన కిరోసిన్ పరియోజన అనే పథకాన్ని 86 ఆయిల్ పాయింట్స్ ద్వారా అమలు చేస్తున్నారు. ఇటీవల 2 సంవత్సరాల నుండి బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగినప్పుడు ప్రభుత్వమే మార్కెట్ ఇంటర్వెన్షనల్ స్కీమ్, అంటే మార్కెట్ పరిస్థితులలో జోక్యం చేసుకునే పథకం. దీని ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ చౌక ధరల దుకాణంలోనూ మరియు రైతు బజార్ల ద్వారా చింతపండు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఉల్లిపాయలు, పామాయిల్ వంటి వస్తువులను తక్కువ ధరకు అమ్ముతుంది.